ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహాకావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధిని ప్రవరుల వృత్తాంతం. ఎవరా వరూధిని? దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణి. మరి ప్రవరుడు నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు. కాలికి పసరు పూశాడు. రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాక్షుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము. అంబరచుంబి శిఖరాలు సరఝరీ తరంగాలు. అంబరచుంబి శిఖరాలు సరఝరీ తరంగాలు. ఆభంగ తరంగ మృదంగరవముల అభంగ తరంగ మృదంగరవముల అభినయమాడు మయూరాలు. అహో హిమవన్నగము. భగీరథుడు తపించిన చోటు, గగన గంగనే దింపిన చోటు. పరమేశుని ప్రాణేశుగా పడసి పరమేశుని ప్రాణేశుగా పడసి గిరినందన తరించిన చోటు. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము. అహో సిద్ధుడిచ్చిన కాలిపసరుతో సిద్ధించెను వాంఛితము. పుణ్యతీర్థ సందర్శనముతో పునీతమాయను జీవితము. అయ్యహో కాలిపసరు కరిగిపోయేని, ఇంటికేకు తెరువు ఎరుగనైతిని. ఎక్కడి మారునాస్పదపురము, ఎక్కడ ఈ హిమవన్నగవరము. కోరి వచ్చినాను దారి కోల్పోయినాను. ఎగిరిపోదమన్న నాకు రెక్కలైన లేవే. ఏ దిక్కు కానరాదే, ఏ దిక్కు కానరాదే. ಯಕ್ಷತನಯೇಂದು ಜಯಂತ ವಸಂತ ಕಂತುಲನ್ ಚಕ್ಕದ ನಂಬುಲನ್ ಗೆಲುವ ಜಾಲಡಿವಾಡು. ಮಹೀಸುರಾವಿಯೆಂಬೆಕ್ಕಡ ಈ ತನೋ ವಿಭವಮೆಕ್ಕಡ. ಏಳನಿ ಬಂಟುగా మరుల్ దక్కగొనంగరాది అకట నను
వాడో. యువతివీవు భీత హరినేక్షణ యువతివీవు భీత హరనేక్షణ ఒంటి చరించెదు ఓటలేకివ్వన భూమి భూసురుడనే ప్రవరాక్యుడా త్రువ తప్పితిన్ గ్రౌన నిన్నగాగ్రమునకు జనుదెంచి పురంబుజేర నింకెవ్వెదిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగుల్. ఇంతలో కన్నులుండ బెరువెవ్వరి వేడెడు సురేంద్ర. ఏకాంతమునందునున్న జవరాండ్రనే పంబిడి పల్కలించులాలింతియగాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చెప్పు నీకింత భయములే కడుగా. నెల్లిదనైతిమి మాటలేటికి. ఎంత మాట! ఈ ప్రవరుడు అట్టివాడు కాడే. చతురుడవే, అడుగకయే నీ పేరు చెప్పిన ఆ తీయని నోటితో నా పేరుడుగవైతివే. వరూధిని, అప్సరో శిరోమణి, దివి నుండి భువికి దిగి వచ్చినాను. నీ మదన రూపము నీ మెచ్చినాను, మనసిచ్చినాను. వరుధిని, ఆహా, ఎంత కమ్మని పిలుపు, ఎన్ని మరులను గొలుపు. ఈ పూల పొదరింట చూపించు నీ వలపు. శ్రీహరి శ్రీహరి, అపచారం అపచారం. వరుధిని, కలనైనా పరకాంతను తలచి అయినా ఎరుగని వాడను, నిత్యాగ్నిహోత్రుని నిష్ఠాగరిష్ఠుడను. ఓ అభినవ మదన, నీ యజ్ఞయాగములు నీ జపతపములు స్వర్గ సౌఖ్యములు పొందుటకే గదా. ఆ సౌఖ్యమేదో నీ ముందు నాయందు లభించనుండగా ఆలసించవేళ అనుభవించరా. అయ్యో